అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక భావనలో భాగంగా మనం ఇప్పుడు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్న మేడారంకి వచ్చాము. సో ఇక్కడ విశేషాలు ఏంటి, మన జాతర అనేది ఏ టైంలో జరుగుతుంది, ఇక్కడ విశిష్టత ఏంటి అనేది మనం అందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా మన దేవతలైనటువంటి సమ్మక్క గద్దెని దర్శించుకుందాం. మన దేవతలైనటువంటి సమ్మక్క సారకలు తల్లి కుమార్తెలు. సో వాళ్ళిద్దరి యొక్క గద్దెలు అనేది ఇక్కడ ఉండడం జరిగిందండి. సో వీరి దర్శనానికి, గద్దెల దర్శనానికి జనాలు తండోపతండాలుగా రావడం అనేది విశేషము. ఇప్పుడు మనము సారక్క గద్దెను దర్శించుకుందాము. మనకి తాడ్వాయి మండలం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జాతర యొక్క ప్లేస్ అనేది. ఆ తర్వాత మనకి వరంగల్ నుంచి ఒక 104 కిలోమీటర్లు. కానీ ఎక్కడెక్కడ నుంచో వివిధ రకాల ప్లేసుల నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఈ తల్లి యొక్క మహిమలు అనేవి కూడా రావడము, భక్తులు రావడం, ఇక్కడ వారి కోరికలు నెరవేరడం వల్ల కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర అనేది జరగడం వల్ల భక్తుల రద్దీ అనేది పెరుగుతూ వస్తుంది. ఆదివాసుల అమరుల జాతర, కొండా కోనల మధ్య సమ్మక్క సారలమ్మ వీరుల జాతర, పచ్చని అడవిలో పవిత్రమైన జాతర, అడవి బిడ్డ జాతర, అదే మన తెలంగాణ గడ్డపై మేడారం జాతర. మరి ఈ జాతరకు కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో పాల్గొనే ఒక పెద్ద జాతరగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక పెద్ద జాతరగా మన దేశంలో మంచి పేరు తెచ్చుకుంది. సో ఈ మేడారం జాతరకి వివిధ ప్రదేశాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి రావడం అనేది విశేషం. ఇక్కడి జాతరలో విశేషం ఏంటంటే గుడి లేదు, గుడి తలుపులు లేవు, కానీ భక్తుల యొక్క చిక్కులన్నీ కూడా, అంటే ఆ వనదేవతల యొక్క గద్దెలను ముట్టుకున్నా చాలు వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, చిక్కుల నుంచి విముక్తి పొందుతారు అనేది భక్తుల యొక్క నమ్మకం. మరి ఈ పచ్చని అడవిలో జరిగే పవిత్రమైన జాతరకు ఎంతో దూరాల నుంచి భక్తులు ఇక్కడికి రావడం అనేది విశేషము. ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క ఉద్దేశము, వారికి ఇక్కడ ఏం నచ్చింది, ఎంత దూరం నుంచి వచ్చారు, ఈ గుడి యొక్క ప్రాముఖ్యతలో వారికి ఏది నచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం. మేము నాగ్పూర్ నుండి వచ్చాము, వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు. మీరు మొదటిసారి వచ్చారా, ఇప్పుడే చూస్తున్నారా, లేకపోతే వస్తూ ఉంటారా? మేము మొదటిసారి కాదు, ఇది సెకండ్ టైము, కానీ మా ఫ్రెండ్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. మీరు తీసుకొని వచ్చారు? ఫస్ట్ టైము 2016లో వచ్చాము, సెకండ్ టైం 2018లో వచ్చాము, ఇది లాస్ట్ థర్డ్ టైము 2025 అలాంగ్ విత్ మై. మేడం మీరు మొదటిసారి చూసారు? ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. ఓకే, ఫస్ట్ టైం వచ్చాము, హైదరాబాద్ నుంచి వచ్చామండి. నైస్ ప్లేస్, బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సార్ అంటే వాళ్ళు వస్తున్నారు, యాక్చువల్లీ వాళ్ళకి పిలుపు ఉంది, వాళ్ళ రిలేటివ్స్ మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇక్కడ రావాలని. సో రియలీ బాగా చాలా నచ్చింది, మళ్ళీ రావాలనుకున్నాము. థ్యాంక్ యూ. అనుకున్న కోరిక నెరవేరితే మళ్ళీ వస్తారు. డెఫినెట్లీ. కుంభమేళా తర్వాత మన దేశంలో అత్యధిక సంఖ్యలో పాల్గొనే ఒక పెద్ద జాతరగా గుర్తింపు పొందింది ఈ మేడారం జాతర. మరి మేడారం జాతరకి ఎన్ని కిలోమీటర్ల నుంచి, చాలా దూరాల నుంచి కూడా భక్తులు రావడం అనేది విశేషము. ఇక్కడ ఒక భక్తుడి యొక్క వారి యొక్క స్పందన ఎలా ఉంది అనేది మనం అడిగి తెలుసుకుందాం. నాకు యాక్చువల్ గా దీని గురించి మాకు తెలియదు, ఎవరో మాకు చుట్టాల రిలేటివ్ అతను ఇక్కడ బాగా సమ్మక్క సారక్క గురించి చేస్తారని చెప్పారు. దీని గురించి ఎలా ఉంటది ఏంటి, అసలు గుడి ఎలా ఉంటది, దాని విశిష్టత ఏంటి, దాని కథ ఏంటి, దాని గురించి తెలుసుకుందామని వచ్చాము. దీని గురించి తెలుసుకోవడానికి మేము ఏలూరు అవతల నుంచి ఒక 400 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసి
ఇప్పుడు మార్నింగ్ తెల్లవారుజామున 3ంటికి బయలుదేరి స్నానం చేసి బయలుదేరి వచ్చి ఇక్కడ ఇప్పుడు దర్శించుకోవడం జరిగింది. కానీ ఇంకా పెద్దవాళ్ళు అడిగితే దాని గురించి చెప్తారు. అది ఎలాగ ఉంటది ఏంటన్నది దాని గురించి తెలుసుకోవాలని మా పూర్తి అవగాహన. కానీ ఇక్కడికి వచ్చాక గుడి గురించి మొత్తం సమ్మక్క సారక్క తర్వాత రాజుల గారి గద్దె ఈ 3 దర్శించుకున్నాము. కానీ ఇంత విశిష్టత ఉందా ఏంటన్నది ఇక్కడికి వచ్చాకనే తెలియదు. ఈ జనాన్ని చూసి ఇక్కడ ఎంత చేస్తున్నారు కానీ గుడి అన్నది లేదు ఇక్కడ. కానీ గుడి ఆకారం లేకుండానే ఎంత బాగా ప్రతిష్ట చెంది అందరూ వచ్చి దీన్ని నమ్మి భక్తి శ్రద్ధలతో దీన్ని దీవించుకుంటున్నారు, దండం పెట్టుకుంటున్నారు. అంటే ఈ గొప్ప మహిమగల అమ్మవారి గురించి అందరూ తెలుసుకోవాలని నా విన్నపం. ధరణిలో వెలిసినటువంటి దయగల తల్లులు ఈ వనదేవతలు, మన తల్లి కుమార్తెలైనటువంటి సమ్మక్క సారమ్మలు. సో వీరి మహిమ అనేది ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఏ భక్తుడికి కూడా అర్థం కాదనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చెట్టు గద్దెలను తాకినా కూడా వారి మహిమలను భక్తులకు చూపిస్తున్నారు. అందుకే ఈ మేడారం జాతర అనేది చాలా చాలా విశిష్టతను మరియు చాలా ప్రాచుర్యాన్ని పొందింది. మేడారం జాతర అనేది 1996 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరగడం అనేది మనకి జాతర అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి జనవరిలో 28 నుంచి మన ప్రభుత్వం కూడా డేట్స్ ని ప్రకటించింది. జనవరి 28 నుంచి 31 వరకు కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది నిర్వహించబడుతుంది. కానీ అప్పటికే ఇక్కడ అందరూ కూడా జనాలు అనేది భక్తుల సంఖ్య అనేది రద్దీ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకా మనకి జాతర టైంకి కూడా అందుకనే ఇది కుంభమేళా తర్వాత ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పెద్ద జాతరగా దేశంలో పేరు తెచ్చుకున్నటువంటిది ఈ మేడారం జాతర. కదండి, ఈ జనాల సంఖ్యను చూసుకున్నట్టయితే భక్తుల రద్దీ మార్నింగ్ నుంచి పెరుగుతూనే ఉందండి. మార్నింగ్ కొంచెం ఇంకా తక్కువ అనిపించారు, కానీ ఇప్పుడు మాత్రం రద్దీ అనేది ఇంకా పెరిగింది. సో ఇట్లా మనం చూసుకుంటూ ఉంటే ఇంకా నెక్స్ట్ మంత్ మనకి రాబోయే జనవరిలో మనకి పెద్ద జాతర అనేది నిర్వహించబడుతుంది. దానికోసమై గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇక్కడ మన భక్తులందరూ కూడా ఎంతో కోరికతో ఆ అమ్మవార్లని దర్శించుకోవాలని ఎంతో దూరాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ మేడారము అమ్మవారి మహిమను వాళ్ళు చవి చూసి ఆ భావనలో ఆధ్యాత్మిక భావనని అర్థం చేసుకుంటూ వాళ్ళు అందులో నిమగ్నం అవుతూ ఉన్నారు. సో ఇది మన మేడారం యొక్క జాతర విశేషాలు. మరి ఆ సమ్మక్క సారలమ్మల యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ జాతరలో భక్తులు బెల్లాన్ని బంగారంగా భావించి సమర్పిస్తారు. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉందండి. బెల్లం త్వరగా శక్తిని ఇస్తుంది. పూర్వకాలంలో జాతరకు వచ్చిన భక్తులు అడవిలో ఉన్నప్పుడు ఆకలి తీర్చుకోవడానికి బెల్లం పానకాన్ని తీసుకునేవారట. కాబట్టి అది వారికి ఎంతో విలువైనదిగా మారింది. అందుకే ఇప్పుడు కూడా భక్తులు అమ్మవార్లకు బెల్లంను బంగారం వలె సమర్పిస్తారు మరియు బెల్లం శక్తికి ప్రతీకగా భావిస్తారు. బెల్లం తీపి పదార్థం కాబట్టి ఇది సంతోషానికి సమృద్ధికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. అందుకే భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి భారీగా బెల్లంను అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు.